ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్ట్‌ని వేల మంది అధిరోహించారు. కానీ దానికంటే తక్కువ ఎత్తు ఉన్న మౌంట్ కైలాస్‌ని మాత్రం ఒక్కరు కూడా ఎక్కలేకపోయారు. అసలు మౌంట్ కైలాస్ దగ్గర ఏం జరుగుతుంది? అక్కడ టైం వేగంగా గడుస్తుంది. కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళిన యాత్రికులు చెప్పే అత్యంత వింతైన విషయం టైం ట్రావెల్. అవును, ఇక్కడ సమయం వేగంగా ముందుకు సాగుతుంది. అక్కడ 12 గంటలు గడిపితే అది బయట ప్రపంచంలో 2 వారాలతో సమానం అంటున్నారు. మానస సరోవరం, ఇది ప్రశాంతంగా ఉంటుంది. దీని ఆకారం సూర్యుని వలె ఉంటుంది. ఇది పాజిటివ్ ఎనర్జీకి చిహ్నం. రాక్షస్ తాల్, ఇది ఎప్పుడూ అలజడిగా ఉంటుంది. దీని ఆకారం అర్ధచంద్రాకారాన్ని పోలి ఉంటుంది. ఇది నెగిటివ్ ఎనర్జీకి చిహ్నం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెండు పక్క పక్కనే ఉన్న వీటి గుణాలు మాత్రం పూర్తిగా విరుద్ధం. సూర్యుడు అస్తమించే సమయంలో కైలాస్ పర్వతంపై పడే నీడను జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు ఓం ఆకారం కనిపిస్తుంది. అలాగే పర్వతంపై ఉండే మంచు పగుళ్ళు ఒక భారీ స్వస్తిక్ గుర్తును పోలి ఉంటాయి. హిందూ, బౌద్ధ, జైన మతస్థులు దీన్ని పరమ పవిత్రంగా భావించడానికి ఇది కూడా ఒక కారణం. పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు అక్కడ దిశలు మారిపోతాయని, వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తుంటారు. అందుకే శివుడు కొలువై ఉన్న ఆ కైలాసాన్ని ఎవరూ చేరుకోలేరని నమ్ముతారు. అక్కడికి వెళ్ళిన వారి గోర్లు, జుట్టు చాలా వేగంగా పెరుగుతాయని పరిశోధకులు కూడా గుర్తించారు. ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీ. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.